మన ఛానల్లో చెప్పే ప్రతి ఒక్కటి మీకు పీడిఎఫ్ రూపంలో ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్లో. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ వీడియోలో ప్రశ్నలన్నీ 2018లో జరిగిన అఫీషియల్ రైల్వే పేపర్లోని ప్రశ్నలు. ఒక గుర్రం, ఒక ఆవు ఒక్కొక్కటి 12,000 రూపాయలకి విక్రయించబడ్డాయి. ఒక్కొక్కటి 12,000 అంటే 2 కలిపి ఎంత కమ్మినట్టు? 24,000. గుర్రాన్ని 20% లాభం, ఆవుని 10% నష్టానికి విక్రయించబడింది. గుర్రం మరియు ఆవు కలిపి ఎంత లాభం ఎంత నష్టం? మీరు ఎంత లాభం ఎంత నష్టం అని తెలియాలంటే మనకి 2 విలువలు తెలియాలి. అవేంటంటే, ఒకటి అమ్మిన వెల, కొన్న వెల, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ తెలిస్తే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసింది, ఒక్కొక్కటి 12,000 రూపాయలకి అమ్మేసామని. ఇప్పుడు నాకు కాస్ట్ ప్రైస్ కావాలి. ముందుగా గుర్రాన్ని తీసుకుంటా, హార్స్ని నేను ₹K కొనుక్కున్నా. హార్స్ నాకు 20% లాభం వచ్చింది. చూడండి, 20% లాభం. లాభం అంటే పెరిగింది కదా, అందుకే 120/100. ఒక్కొక్క హార్స్ని ఎంతకు అమ్మేసా? 12,000కి. ఇలాగే నేను ఆవు గురించి మాట్లాడతాను చూడండి. కౌ, ఆవుని నేను ₹1000కి కొన్నా. ఆవు వల్ల నాకు 10% నష్టం జరిగిందంట. 10% నష్టం. లాభం కాబట్టి 100కి 20 కలిపాం, నష్టం కాబట్టి 100లోంచి 10 తీయాలి. 90/100. మీకు అర్థమవుతుంది అనుకుంటా ఎందుకు 120 ఎందుకు 90 అన్నాను. 20% లాభం కాబట్టి 120 రాసా, 10% నష్టం కాబట్టి 90% రాసా. ఈక్వల్ టు ఆవును కూడా ఎంతకి? 12,000 రూపాయలకి అమ్మేశాడు. ఈ జీరో క్యాన్సిల్. 12,1200లో 100 సార్లు. K ఈక్వల్ టు ఈ 100 ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోయి 100 × 100 అంటే 10,000. ఇక్కడ చూడండి, ఈ జీరో క్యాన్సిల్. 3 మూలు 9, 4 మూలు 12. పక్కన 2 సున్నాలు రాసుకున్నా. 3 ఎక్కల్లో 400 పోదు కాబట్టి y ఈక్వల్ టు ఈ 100 400తో మల్టిప్లై అయిపోయి /3. ఎన్నిసార్లు పోతుంది? 13 మూల 39. ఇంకా చివరిలో పక్కన 0 ఉంది కాబట్టి మళ్ళీ 3 మూలు 9, మళ్ళీ 10 ఉంది కాబట్టి 3 మూలు 9, మళ్ళీ 10 ఉంది కాబట్టి 3 మూలు 9. ఇంకా అలా వెళ్తానే ఉంటుంది. సో నేను 2 పాయింట్ల దగ్గర ఆపేసా. ఇప్పుడు నాకు ఇక్కడ 10,000 వచ్చింది, ఇక్కడ 13,000 చిల్లర వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ 24,000. 10,000కి ఈ 13,000 కలిపితే ఎంత అవుతుంది? సుమారు 23,000 చిల్లర కదా. అమ్మింది 24,000కి. సో నేను 23,000 కొని 24,000కి అమ్మితే నాకు లాభమే వస్తుంది. సో 2వ ఆప్షను 4వ ఆప్షన్ ఎలిమినేట్ చేశా. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ 24,000 ఉంది. ఈ 10,000ని 13,000ని 13,333.2 పాయింట్ల తర్వాత 2 మూలు ఉన్నాయి. సో నాకు రాబోయే ఆన్సర్ ఖచ్చితంగా పాయింట్స్లోనే వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేశా. థర్డ్ ఆప్షన్ సమ్మంతా చేయక్కర్లా, మీరు అనలైజ్ చేసుకుంటే చేయాలి. నేను చెప్పే పద్ధతి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ సమ్ చూడండి. ఈ పైగ్రాఫ్ అంతా కర్ణాటకలోని ఒక పబ్లింగ్ హౌస్ ఖర్చు చూపుతుందంట. మనకు కావాల్సింది రాయల్టీ. ఇంకో రాయల్టీ అంటే ఇది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ రాయల్టీ మధ్య కోణం అడిగాడు. అసలు ఫస్ట్ సర్కిల్ మొత్తం ఎన్ని డిగ్రీలు చేస్తుంది? 360 డిగ్రీలు. సమ్ అయిపోయింది. రాయల్టీ ఎంత? 15%. మొత్తం ఎంత? 360 డిగ్రీలు. ఇగో జీరో క్యాన్సిల్. 5 ఎక్కంలో ఇది 2 సార్లు, ఇది 3 సార్లు. 2 ఎక్కంలో 12 ఎన్నిసార్లు? 18 సార్లు. ఆన్సర్ ఎంత? 18 మూల 54. ఫస్ట్ ఆప్షన్. ఈ సమ్ చూడండి. ఒక పడవ దిగువ ప్రవాహం అంటే డౌన్ స్ట్రీమ్ అని అర్థం. 35 కిలోమీటర్లు 5 గంటల్లో చేరుతుంది మరియు 7 గంటల్లో తిరిగి వస్తుంది. తిరిగి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుందంట. సో తిరిగి రావడాన్ని ఏమని చదవాలి? అప్ స్ట్రీమ్ అని చదవాలి. నిశ్చల స్థితిలో పడవ యొక్క వేగాన్ని కనుక్కోనండి అని అన్నాడు. డౌన్ స్ట్రీమ్ అంటే M+S అని అర్థం. అప్ స్ట్రీమ్ అంటే M-S అని అర్థం. ఇది దిగువ ప్రవాహం, ఇది ఎగువ ప్రవాహం. ఎస్ అంటే ఏంటి?
ప్రవాహం యొక్క స్పీడ్ అని అర్థం. ఎం అంటే పడవ యొక్క స్పీడ్ అని అర్థం. మీకు తెలియాలనే ప్రతి ఒక్కటి చెప్తున్నాను క్లారిటీగా. ఇంత డీటెయిల్గా తెలుసుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 35 కిలోమీటర్లు. దీన్ని ఏమనగాలి? 35 కిలోమీటర్లు కాబట్టి ఇది డిస్టెన్సేగా. 5 గంటలు అన్నాడు అంటే ఇది టైమేగా. సో నాకు స్పీడ్ వస్తుంది కదా. స్పీడ్ ఈక్వల్ టు ఏ స్పీడ్ ఇది? దిగువ ప్రవాహం స్పీడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు అండి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 35. టైం ఎంత? 5. సో డౌన్ స్ట్రీమ్ నాకు 7 వచ్చింది. ఇప్పుడు నాకు అప్ స్ట్రీమ్ కావాలి. మళ్ళీ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. ఇక్కడ కూడా 35 కిలోమీటర్లే వెళ్ళింది, కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎంత టైం పట్టిందంట? 7 గంటలు పట్టిందంట. సో అప్ స్ట్రీమ్ ఎంత? 35/7 అంటే 5. అడిగింది ఏంటి? నిశ్చల స్థితిలో పడవ యొక్క వేగం అంటే ఎం కనుక్కోవాలి మనం. ఎం కనుక్కుంటే మనకు అయిపోతుంది. డౌన్ స్ట్రీమ్ అంటే m+s ఈక్వల్ టు 7. అప్ స్ట్రీమ్ అంటే ఇక్కడ రాసిన ఫార్ములా చూసారు కదా, m-s ఈక్వల్ టు 5. నాకు m కావాలి, 2 sలు క్యాన్సిల్. 2m ఈక్వల్ టు 12. అప్పుడు m ఈక్వల్ టు 6. 4th ఆప్షన్. మనం ఏమీ చేయలేదు, ఉన్న డేటాని వాడుకున్నాం అంతే. కాకపోతే ఈ ఫార్ములా మీకు తెలిస్తే సరిపోతుంది. పైప్ ఏ ఖాళీ ట్యాంకును 30 నిమిషాల్లో నింపగలదు. ట్యాప్ ఎప్పుడైనా కానీ ఫిల్ చేస్తుంది, నింపుతుంది అంటే ప్లస్ అని అర్థం. అదేవిధంగా పైప్ బి నిండిన ట్యాంకును 2 గంటల్లోనూ, పైప్ సి నిండిన ట్యాంక్ని 5 గంటల్లోనూ ఖాళీ చేయగలదు. నీళ్ళన్నీ బయటికి పోతున్నాయంటే ఎంటీ చేస్తుందంటే మైనస్ అని అర్థం. ట్యాంక్ ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ కలిపి తెరిస్తే ఎన్ని గంటల్లో ట్యాంక్ నిండుతుంది. ఈ సమ్ని చాలా రకాలుగా చేయొచ్చు, బట్ మీకు ఆప్షన్స్ చూస్తే ఇక్కడ 2 ఉన్నాయి. 10/13, 13/10. ఇలాంటప్పుడు మీకు క్లారిటీ రావడానికి ఒక మెథడ్ ఉంది, అదే చేద్దాం. స్టాండర్డ్ మెథడ్. ఏ 30 నిమిషాల్లో పూర్తి చేస్తుంది, కానీ నాకు ఏ 1 అవర్లో ఎంత చేస్తుంది అంటే 1/30. ఏకి ప్లస్ ఉంది కదా, అందుకే ఇక్కడ ప్లస్ రాసిన ఒకటే, రాయిపోయిన ఒకటే. తర్వాత బి నిండిన ట్యాంకును 2 గంటల్లో ఖాళీ చేయగలదు అంటే మైనస్ కదా, ఖాళీ చేయడం అంటే బి 2 గంటల్లో చేస్తే బి 1 అవర్లో చేసేది 1/2. అలాగే సి అదే నిండిన ట్యాంక్ని 5 గంటల్లో ఖాళీ చేయగలదు, సి కూడా -5. ఇప్పుడు అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటో చెప్తాను చూడండి. ఇది 2 గంటలు, ఇది 5 గంటలు. క్లియర్? కానీ ఇది చూడండి, ఇది 30 నిమిషాలు. 30 నిమిషాలు మనకి ఈ 2 గంటల్లో రాసాం, ఇది నిమిషాల్లో రాస్తే మనకు ఆన్సర్ రాదు. మనం 30ని కూడా గంటల్లో రాయాలి. గంటకి ఎన్నర గంటలు ఉంటాయి? 2 ఉంటాయి. సో నేను ఇక్కడ 30 ప్లేస్లో 1/2 రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? ఈ 2 కాస్త పైకి వెళ్ళిపోతుంది. 2 - 1/2 - 1/5. అర్థమైంది కదా ఎందుకు రాశాను? ఇక్కడ రాస్తున్నాను చూడండి పక్కన. 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ అని అర్థం, అందుకే 1/2 రాశా. ఇప్పుడు 2/5, ఈ 2/5 గంటల్లో ఉంది, ఇది కూడా హాఫ్ అన్ అవర్ గంటల్లోనే ఉంది. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? ఇట్లా పెద్ద నెంబర్ 5, సో 10 ఎల్సిఎం. ఇక్కడ ఒక 10 కాబట్టి ఇది 20. 2 ఎక్కల్లో 10 5 సార్లు కాబట్టి 5. 5 ఎక్కల్లో 10 2 సార్లు. ఎంత? 20 - 7/10 అంటే 13/10. థర్డ్ ఆప్షన్ అని పెడితే మీరు చేసింది తప్పు. ఎందుకని? ఇదంతా ఏంటి? 1 అవర్లో చేసే పని మొత్తం ఏబిసి. మనల్ని అడిగింది టోటల్గా. సో టోటల్ అంటే ఇప్పుడు ఏమవుతుంది? 10/13 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పానని నేను అనుకుంటున్నా. ఒక తరగతిలో 18 మంది అబ్బాయిలు, సగటు అంటే యావరేజ్, సగటు పరీక్ష స్కోరు 15 కాగా తరగతిలో మొత్తం 25 మంది విద్యార్థుల సగటు 16.12. అమ్మాయిల సగటు ఎంత? మొత్తం తరగతిలో 25 మంది ఉన్నారు. ఏంటిది? ఇది టోటల్ స్టూడెంట్స్. అందుట్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 18 మంది. గర్ల్స్ కావాలంటే 25లోంచి 18 ఎత్తేస్తే వస్తారు. ఎంత? 25లోంచి 18 ఎత్తేస్తే 7. ఇప్పుడు సమ్ అయిపోయింది.
మొత్తం యావరేజ్ కావాలి నాకు. 25 ఇంటూ 16.12. ఇదేంటిది? ఇది టోటల్ స్టూడెంట్స్ యావరేజ్. ఇలా రాసుకున్న తర్వాత క్యాలిక్యులేట్ చేయకూడదు. ఆప్షన్స్లో చూడండి, నన్ అని ఉంది, దాంతోపాటు పాయింట్స్ ఏమీ లేవు. సో 25 ఇంటూ 16.12. పాయింట్ నేను ఎలిమినేట్ చేయడానికి కింద 100 రాస్తా. 25 ఎక్కల్లో 100 4 సార్లు, 4 ఎక్కంలో 40 సార్లు 120, మిగిలింది 3. సో నాకు 403 వచ్చింది. ఏంటిది? ఇది టోటల్ క్లాసులో ఉన్న వాళ్ళు అందరిది. ఇప్పుడు నాకు అబ్బాయిలది కావాలి. అబ్బాయిలు ఎంతమంది? 18 మంది అబ్బాయిలు. ఇక్కడ రాస్తున్నా టోటల్ బాయ్స్ యావరేజ్ ఇది. వీళ్ళదంతా 15 అంట. 18 ఇంటూ 15 ఎంత? 270. 403 టోటల్ స్టూడెంట్స్ది, టోటల్ బాయ్స్ది 270. తీస్తే వచ్చేది ఏంటిది? అమ్మాయిలే కదా, మొత్తంలో నుంచి అబ్బాయిలనే తీస్తే మిగిలింది అమ్మాయిలే. ఎంత? ఇది ఒక 3, ఇక్కడ ఒక 3, 1. అమ్మాయిలది మొత్తం యావరేజ్ 133 వచ్చింది మనకి. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? సగటు స్కోర్ ఎంత? 133 బై ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 7 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఎంత? ఒకసారి 9 సార్లు. సెకండ్ ఆప్షన్. ఎందుకు మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే మీకు అర్థం కావడం కోసం మాత్రమే. ఎగ్జామ్లో సింగిల్ షాట్లో కొట్టేయాలన్నీ గుర్తుపెట్టుకోండి. 4 నిమిషాలు ఒక రోజులో ఎంత భాగం? అసలు ఫస్ట్ రోజులో ఎన్ని నిమిషాలు ఉంటాయి అది తెలిస్తే సమ్ అయిపోయినట్టే. 4 నిమిషాలు రోజులో ఎన్ని నిమిషాలు ఉన్నాయో మనం కనుక చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. గంటకి ఎన్ని నిమిషాలు? 60. వచ్చేసింది ఆన్సర్. సో 4/24 ఇంటూ 60. 4 ఎక్కంలో 24 6 సార్లు, 66లో 360. ఫోర్త్ ఆప్షన్. మన ఛానల్లో చెప్పే ప్రతి ఒక్కటి ప్రీవియస్ ఇయర్ పేపర్లోని బిట్సే. ఇవన్నీ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి పీడిఎఫ్స్. అక్కడికి వెళ్ళి 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ.